హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిర్లు బూసన్ 7. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు చాలా మంచి రోజు, రథసప్తమి కాబట్టి సూర్య భగవానుడికి అయితే పూజ చేయాల్సిన రోజు. సో మనకి సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయనకి పూజ చేయాల్సిన రోజు ఈరోజు. సో అందుకని చెప్పి మేము వేకుజామునే లేచి రేగి పండ్లతో తలంటు స్నానం అయితే చేసేసాము. మనందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే, సూర్య భగవానుడి దగ్గర ఒక రథం అయితే ఉంది. ఆ రథానికి 7 అశ్వాలు అయితే ఉన్నాయి. అందుకని చెప్పి ఒక్కొక్క అశ్వానికి ఒక్కొక్కటి చెప్పున 7 జిల్లేడు కొమ్మ ఆకులనైతే తీసుకున్నాము. వాటన్నిటిని ఒక ఆకులా తయారు చేసి అందులో గోధుమలను పెట్టి పూజనైతే చేసాము. ఇక్కడ ఏంటి అంటే 7 చిక్కుడుగాయలని తీసుకొని దేవుడికైతే ఒక రథాన్ని అయితే తయారు చేసాము. అండ్ మేమిక్కడ పిడికల మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో అయితే ప్రసాదాన్ని తయారు చేసుకున్నాము. ఆ పరమాణాన్ని చుట్టూ మనం తయారు చేసుకున్న రథాన్ని అయితే తిప్పేసుకోవాలి. అది ఆచారం. ఇక్కడ ఏంటి అంటే మనకి సూర్యుడు ప్రత్యక్ష దైవం, ఆయనే మనకి కనిపిస్తారు కాబట్టి నేను ఆయనకైతే లేచి పూజనైతే చేసుకున్నాను. అండ్ మా ఇంటి దగ్గరలో అయితే దుర్గాలమ్మ టెంపుల్ అయితే ఉంది అండి. సో అక్కడికి వచ్చేసాను, అమ్మవారిని దర్శించుకున్నాను. అండ్ అక్కడ శివయ్య కూడా ఉన్నారు, అందుకని చెప్పి శివయ్యకి అభిషేకం కూడా చేసేసాను. అండ్ ఈ గుడిలో సాయిబాబా, ఆంజనేయ స్వామి ఉన్నారు, వాళ్ళని కూడా దర్శించుకున్నాను. రథసప్తమి అనేది హిందువులకి ఒక ముఖ్యమైన పండుగ. ఇది సూర్యదేవుని పూజకు సంబంధించినది. అండ్ ఇది మాఘశుద్ధ సప్తమి రోజున, అంటే మాఘమాసం 7వ రోజున జరుపుకుంటారు. ఈరోజు సూర్యుని వైభవం మరియు అతని ఉష్ణోగ్రతను సూచిస్తుంది. అండ్ భక్తులు ఆయనకి ప్రత్యేక పూజలు చేసి శరీరాన్ని శుభ్రపరచడానికి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి అండ్ ఆధ్యాత్మిక మార్గాల్లో విజయాన్ని సాధించడానికి అయితే ప్రయత్నిస్తారు. మేమైతే ఈ సూర్యభగవాన్ దేవుని పూజని మాత్రం రాత్రిపూట జరుపుకుంటున్నాము, ఎందుకంటే అందరం ఇంట్లో ఉంటాం కాబట్టి ఆ టైంలో. అండ్ పూజలో ఎటువంటి ఆటంకాలు రాకుండా గణపతిని అయితే ముందుగా పూజించుకున్నాము. సో గణపతిని ఎందుకు పూజించుకుంటున్నారు అంటే, విఘ్నాలకు అధిపతి, ఎటువంటి ఆటంకాలు రాకుండా ఈయన చూసుకుంటారని చెప్పి ముందుగా గణపతిని అయితే పూజిస్తారు. ध्यानं कुर्यात्। ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सुमकश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरस्य विटविघ्नराजगणाधिपाः धूमकेतुर्नाजक्षर पादचन्द्रगजानः वक्रतुण्डोऽसु प्रसन्नहरं स्कन्दपूर्वः नामानि पठयतुनुयादपि प्रवेश संग्राम सर्वकार्ये विघ्नश्री विघ्नेश्वराय नमः ध्यायामि जलस्नानं समर्पयामि आवाहयामि आवाहनात् वस्त्रान् समर्पयामि नवलत्रय श्याम सिंहासनात् वस्त्रान् समर्पयामि मूर्धयामि ओम पादयो पाद्यं समर्पयामि हस्तयो अर्घ्यं समर्पयामि मुखे शुद्ध आत्मन्यां समर्पयामि शुद्धोदकान् ओम आपो इष्टामय भूतान वेदादन महेरणाय शक्तिते సో ఇక్కడ సూర్య నమస్కారాల ముగ్గు వేసి అందులో ఒక కలశం పెట్టి ఆ కలశంలో సూర్య భగవాను అయితే ఆవాహనం చేసుకున్నారు. ఆవాహనం చేసేసాక షోడశ ఉపచార పూజలు అండ్ అష్టోత్తర పూజలు చేసుకుని సూర్య నమస్కారాలను అయితే చేసేశారు. इंदिरा निवर्धनाय नमः ओम भवर्धनाय नमः ओम ईशाय नमः ओम सुप्रसन्नाय नमः ओम सुशीलाय नमः. అండ్ ఇక్కడ మేమైతే సూర్యనారాయణకి అష్టోత్తర పూజ అయితే చేస్తున్నాము. అష్టోత్తరం అంటే 108 మంత్రాలు. అంటే మీకు ఎవరికైనా తెలుసా అండి, 108 మంత్రాలే ఎందుకు చదువుతారు? 110 కానీ 120 కానీ చదవచ్చును కదా. సో నేను చెప్తా వినండి. ఎందుకు అంటే, నక్షత్రాలు మొత్తం మనకి 27 అయితే ఉంటాయి. సో ప్రతి నక్షత్రానికి 4 పాదాలు అయితే ఉంటాయి. అంటే 27 × 4 108, అంటే 108 నామాలు అయితే వస్తాయి. సో ఒక్కొక్క నక్షత్రానికి 4 చెప్పునిస్తే మొత్తం మనకి ఎన్ని వస్తున్నాయి అంటే 108 నామాలు అయితే వస్తున్నాయి. సో ఒక్కొక్క నామానికి చెప్పున మనమైతే 108 పువ్వులను అయితే సూర్య భగవానుడికి అయితే పూజ చేస్తున్నాము. ओम भूद्वद्ग्रहाय नमः ओम विश्वतये नमः ओम उद्वीतरण जलाय नमः ओम ऋषिकेशाय नमः ओम भूज्वस्वलाय नमः ओम बीजाय नमः ओम निष्णिमाय नमः ओम ध्याय नमः ओम भूर्दद्वय रूपाय नमः ओम युक्त सारदवे धये नमः ओम ऋषिवर्णाय नमः ओम मृगकुले नमः ओम ऋषिचक्रचराचराय नमः ओम भुजस्वभाः ओम नित्यशुद्धाय. అండ్ ఇక్కడ మేమైతే సూర్య భగవానుడికి ధూపాన్ని అయితే సమర్పిస్తున్నాము. ईशान
गंगुलोपेतं सुगन्धं गुणे सर्वदेवेशा गौरे पुत्रमोऽस्ति सूर्यदेव नमोऽस्ति ऐं क्लीं श्रीं उषाकाय पत्नी समेता श्री सवित्र श्री सूर्यनारायण स्वामिने नमः धूपमाग्रापयामि साक्षात् प्रत्यक्ष दीपा नमस्करोमि साध्यं तव सविता मोहिन्यायुधमं गृहे मंगलदेवं त्रैलोक्यदेवरावः भक्त्यादेवं प्रायिष्यामि देवाय. సో ఎక్కడైనా సూర్య నమస్కారాలకి ప్రసాదం ఏంటి అంటే జీడిపప్పు, కిస్మిస్, బాదం అండ్ స్ఫటిక బందరం అంటే చిప్స్ అండి. సో ఎక్కడ ఏ ఆలయ ప్రతిష్టలైనా సరే ఈ ప్రసాదాన్నే పెడతారు సూర్య నమస్కారాలు జరిగేటప్పుడు. मुखसिद्ध्यर्थं ताम्बूलं बोल्ये फलस्कर्पूरे नागवलिदाक्तहंताचुरस्माक्तं ताम्बूलं प्रतिपल्यतां ताम्बूलानर्पयामि ताम्बूलस्नानं दातुं ज्ञानर्पयामि. आयुरारोग्यमैश्वर्यं तं शौर्यं प्रणमाम्यहम् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उद्वारेकमवन्दनात्मुक्षमामितात् ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेसेः रघुनाथाय नाथाय सीताय पतये नमः ॐ तं सूर्याय नमः ॐ तं दिनकराय नमः ॐ आदित्याय नमः ॐ आदित्याय नमः ॐ भास्कराय नमः ॐ भास्कराय नमः ॐ तं सूर्यकालमार्चको ओम तम सूर्यदेवाय नमः. अलगे ओम भूर्भुवस्सवः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सत्यन्तवर्तेन अंशं समृद्धमहवेद्यम् ओम ऐं क्लीं श्रीं उषाकाय पत्नी समेत श्री सवित्र सूर्यनारायण स्वामिने नमः. प्रथम नमस्कारान् समर्पयामि. అక్కడ వేసిన వాటర్ మనకు లాస్ట్లో తీర్థంగా వస్తుంది. సూర్య నమస్కారాలు ఎందుకు అంటే ఆరోగ్యం, భాస్కరాదిత్యం, ఆరోగ్యానికి అధిపతి సూర్యభగవానుడు మరియు ధనవంతిరి. ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడికి సూర్య నమస్కారాలు అంటే అత్యంత ప్రీతికరమైనది. అందుకని చెప్పి మేమైతే సూర్య నమస్కారాలను అయితే ఈ పూజలో చేశాము. అండ్ సూర్యునికి భార్యలు ఉషా, ఛాయ అండ్ పద్మిని. సో నార్మల్గా సూర్యభగవానుడికి సూర్య నమస్కారాలు అంటే ఇష్టం కాబట్టి ఈరోజు రథసప్తమి పర్వదినంగా మా ఇంట్లో సూర్య నమస్కారాలు అయితే చేసేసాము. సో ఎక్కడైనా సూర్య నమస్కారాలను చేశారు అంటే ఆలయ ప్రతిష్టల్లోనూ చండీ హోమాల్లోనూ చేస్తారు. సూర్య నమస్కారాలు లేకుండా ఏ సూర్యభగవానుడి పూజ కూడా ఉండదు. మేమైతే 11 సార్లు చేసుకున్నాము సూర్య నమస్కారాలు. ప్రతి ఒక్క నమస్కారానికి అర్పణాలు ఇస్తారు. ఆ అర్పణాలకి విడిచిపెట్టిన నీటినే మనం తీర్థంగా పుచ్చుకుంటాము. అండ్ సూర్య నమస్కారాల్లో తీర్థం కూడా చాలా ముఖ్యమైనది. ఇందులో పచ్చకర్పూరం, చందనం, తులసాకు ఇంకా చాలా వేస్తారు. ఈ తీర్థం కొంచెం ఘాటుగా ఉంటుంది. ఎక్కడైనా సూర్య నమస్కారాలు అయితే మాత్రం నేను ప్రసాదానికి తీర్థానికే వెళ్తాను. ఎందుకంటే ఈ తీర్థం తాగితే ఆరోగ్యం బాగుంటుందని పెద్దలైతే చెప్తారు. అంటే నార్మల్గా చెప్పాలి అంటే సూర్య నమస్కారాలలో కానీ ఇక్కడ సూర్యభగవానుడి పూజల్లో కానీ తీర్థం అంత ఇంపార్టెంట్ అనమాట. धियो यो न प्रचोदयात् ऐं क्लीं श्रीं उषाकाय पत्नी समेत सवित्र श्री सूर्यनारायण स्वामिने नमः. दिति नमस्कारान् समर्पयामि. సో పూజ అయిపోయాక మేమైతే హారతిని ఇచ్చేసాము. ఇప్పుడు మేము చేస్తున్నది వేదమంత్ర పుష్పం. అంటే షోడశ ఉపచారాల్లో మంత్రపుష్పం ఒకటి, అది మేము ఇప్పుడు చేస్తున్నాము. ఇందులో శక్తి కొలది డబ్బులు, పువ్వులు, అక్షింతాలు పట్టుకుంటాము. అలా ఆ మంత్రపుష్పం అయ్యాక కోరికలను కోరుకొని ఆ పుష్పాలని స్వామికి అయితే సమర్పిస్తాము. योपां पुष्पं वेदां पुष्पवान् प्रजावान् पशुपान् भवति चन्द्रमा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुपान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति अग्निर्वाप आयतनम् आयतनवान् भवति अग्निर्वा आयतनं वेद आयतनवान् भवति अपावैराय अग्नि आयतनम् आयतनवान् भवति. వేదమంత్ర పుష్పం అంటే వేదాల్లో ఉన్న పలు వేదమంత్రాలను గౌరవిస్తూ పఠించడం. ఈ మంత్రాలు మనశ్శాంతి, శరీర ఆరోగ్యం, దేహ దివ్యమాన్యం మరియు ఆధ్యాత్మిక పెంపొందించడంలో చాలా సహాయపడతాయి అని చెప్పి పెద్దలు చెప్తారు. आपावय तपन्ना आयतनम् आयतनवान् भवति यः मुच्यपद आयतनं वेद आयतनम् आयतनवान् भवति आपावय मुच्यपद आयतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति चन्द्रमान अपा आयतनम् आयतनवान् भवति यः चन्द्रमत आयतनं वेद आयतनवान् भवति.
అండ్ మనం సూర్య నమస్కారాలు చేస్తూ వేదమంత్రం పఠించడం అనేది మరింత విశేషమైన అనుభూతిని కలిగిస్తుంది. వేదమంత్ర పుష్పం అనేది శరీర మరియు ఆధ్యాత్మిక శక్తులు అందించడంలో ఎంతో ఉపయోగపడుతుంది అని పెద్దలు చెప్తారు. అసలైన విషయం చెప్పడం మర్చిపోయానండోయ్. ఏంటి అంటే సూర్య నమస్కారాల్లో అతి ముఖ్యమైనది ఏంటి అంటే ముగ్గు. సో మేమైతే మాకు టైం లేక నార్మల్గా వేసేసాం, కానీ నార్మల్గా సూర్య నమస్కారాలు చేసేటప్పుడు సూర్యభగవానుడి ముగ్గు ఇంకా అందంగా ఉంటుంది. సో మేమైతే నార్మల్గా వేసేసాము టైం లేక. సో ఇదండి, మేమైతే కుటుంబం అంతా కలిసి రథసప్తమి రోజు సూర్యభగవానుడికి అయితే పూజను చేసుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.